తెల్ల వెంట్రుకలు ఇది రాసుకుంటే నల్లగా 9 మెరిసిపోతాయని చెప్తారు కదా. అసలు తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మనం నల్లబరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేనా? అయితే మన పూర్వం మన లైఫ్ 120 సంవత్సరాలు అనుకున్నాం కదండి, 100 ఏళ్ళు దాటి బతికోళ్ళం కదా. అందుకు 50-60 ఏళ్ళు వయసు వచ్చాక మన తల నెరిసేది, అంతేనా? అది ఇండియన్ గౌరవం. ఈయన పెద్ద ఆయన చూడడం కోసం ఒక గుర్తింపు అనమాట. వెనకని చూస్తే నన్ను జుట్టు మెరిస్తే ఈయన పెద్ద ఆయన, ఆయన గౌరవించాలనే ఒక కాన్సెప్ట్ అది. అయితే 60 ఏళ్ళకి నెరిచేది, సగం వయసు వచ్చాక నెరిసేవి, అంతేనండి. ఇప్పుడు మన లైఫ్ 60-70 పడిపోయింది కదా, మన 30 ఏళ్ళకి నెరవడం సహజం కదా ఏంటి. ఇంకా ఇప్పుడు తిన్న ఈ పొల్యూషన్ కి, స్ట్రెస్ కి ఇంకా ముందు నెరవడం సహజమే. కానీ 18 సంవత్సరాల లోపు ఎవరికైనా తెల్ల జుట్టు వస్తే అది డిసీజ్. బాల మెరుపు అనేవారు. బాల మెరుపు యుక్త వయసులో 18 ఇయర్స్ లోపల ఎవరికైనా తెల్ల జుట్టు వస్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే నల్లగా చేసేది. వాళ్ళు మళ్ళీ 30 ఏళ్ళ వయసు వచ్చినా సరే మనం నల్లగా చేయొచ్చు. అది లోపల ఉండే కాపర్ డిఫిషియన్సీ మందుల ద్వారా నల్లగా చేయొచ్చు. 20 ఏళ్ళు దాటాక తెల్ల జుట్టు వస్తే నల్లబడ్డం అనేది అసాధ్యం. ఎవరు చెప్పినా నమ్మక్కలేదు. దానివల్ల ఇంకా నష్టమే తప్ప మంచి ఏం జరగదండి. ఉన్న వెంట్రుకలు పోతాయి, తెల్ల వెంట్రుకలు దేవుడు ఉన్న వెంట్రుకలు ఉండాలి కదా.